వెల్కమ్ టు ఇండియా. చావుకి షేక్ అండ్ ఇప్పించి పంపించు. అంత కష్టపడ్డా ఎందుకు నాన్న? రేయ్ బండిని డాన్స్ లో దొక్కేయాలరా మనం. అవునవును. ఏ సౌండ్ పెంచు. నువ్వు చేయి నాన్న, నువ్వు చేయి. సౌండ్ పెంచు. ఐమ్ డన్. నేనే గెలిచిండా? జ్యూస్ తీసుకో. ఏందమ్మా వద్దు. ఎప్పుడు గెలుస్తా ఉంటావు, ఈ రోజు ఏంది 2 తూర్లు ఓడిపోయిండావు? కరణ్ నాకు కరెక్ట్ కాదు నాన్న. సడన్ గా ఏమైందమ్మా? కాదంటున్నానంటే కారణాలు ఉంటాయి కదా నాన్న. పోనీ వేరే మినిస్టర్ సంబంధం ఏదైనా చూడనా? నాకు మినిస్టర్ల కొడుకులు ఐఏఎస్ ల కొడుకుల్ని ఎందుకు చూస్తున్నారు? జీవితంలో ఎదిగే వాళ్ళకంటే ఎదిగిన వాళ్ళ పిల్లలైతే లైఫ్ బాగుంటుందమ్మా. యూర్ రాంగ్. సచిన్ కొడుకు సచిన్ అంత అవ్వాలని లేదు. ఎదిగే కెపాసిటీ ఉన్నవాణ్ణి చూడండి, మీరు గెలుస్తారు. పాప చెప్పింది అక్షరాలా కరెక్ట్ అండి. ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడుని అల్లుడుగా చేసుకున్నారు. అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు. సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ తృప్తే వేరండి. అలాంటి వాడు ఎవడున్నాడు? మన ఇంట్లోనే ఉన్నాడు నాన్న, ఆకాష్. వాడా? వాడు మన ఇంటి పనుడమ్మా. పనోడైతేనే ఇంత నమ్మకంగా ఉన్నాడు. మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మీరే నా హీరో. తను మీలాగే సెల్ఫ్ మేడ్ నాన్న. ఎక్కడి పల్లెటూరు, ఎక్కడి హోమ్ మినిస్టర్. ఇంత దూరం రావడానికి తనకి 3 నెలలు కూడా పట్టలేదు. మరో 10 ఏళ్లలో తను ఇంకెంత దూరం వెళ్తాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మీ చదువుకున్న వాళ్ళతో ఇదే ఇబ్బంది అమ్మా. ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు. సరే, నీ పుట్టినరోజు దాకానైనా నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. ఒరే నీకేమన్నా మెదడు వాపు వ్యాధి వచ్చిందేమిట్రా? శ్రద్ధమ్మతో నీకు పెళ్లి కాదు 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 అని చెప్పా, అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి సేమ్ టాపిక్ రిపీట్ చేస్తావేంటిరా? శాస్త్రి గారు, ఎల్లుండి జరగబోయే పాప బర్త్డే రోజు మా పెళ్లి అనౌన్స్మెంట్ ఖాయం. దేవుడా, మేమంతా బ్యాచులర్ పార్టీ బ్యాంకాక్ లో ప్లాన్ చేసుకున్నాం. అయితే బాబా మన ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతున్నావు? అతి త్వరలో. అరే ఓ క్రికెట్ కే బాస్, ముహూర్తం పెట్టింది నేనురా. కానీ అక్కడ మంచి పెట్టింది మా బావరా. అరే గ్రహాలకే పోయించే శక్తి ఉన్నవాడిరా నేను. మా వాడికి అంత శక్తి లేదండి, ఏదో మనుషులకు మాత్రమే. రేయ్ నన్నే క్రీడలు చేస్తారా? నాశన 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 సర్వనాశన. పక్కకి తప్పుకోరా బండుడా. వెళ్ళను పంతులు, తప్పుకో. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. అందరూ వచ్చిండారు సార్. నీకేం తెలియట్లేదు గానీ ఇదంతా చూస్తుంటే నాకేదో భయం వేస్తుంది బాబా. అస్సలా జరగబోయే చూడు. అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చిన మా సీఎం గారికి, అలానే పార్టీ మిత్రులందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ బర్త్డే పార్టీకి పిలవడానికి ఒక కారణం ఉండదు. మన దగ్గర పనిచేసే డ్రైవర్లకు బేటాలు ఇస్తాం, పని వాళ్ళకి మిగిలిపోయినవి ఇస్తాం, అలానే అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. వాళ్లతో అంతకంటే ముందుకు పోవటానికి మన స్థాయి అడ్డొస్తుంది. కానీ ఈ రోజు నేను చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతుండా. నా దగ్గర పనిచేసే ఒక కార్యకర్త లాంటి వాడు, ఓ సెక్యూరిటీ లాంటి వాడు మిస్టర్ ఆకాష్ నారాయణ్. అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటా. ఇదేంటి ఇష్టం? క్షమించండి సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు నా కాబోయే అల్లుడు తన ఆనందాన్ని మీతో పంచుకుంటాడు. ఆకాష్ రా.
ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. మర్చిపోయాను. అందరికీ నమస్కారం. ఒక మధ్యతరగతి వాడిగా నేను కల్లో కూడా ఊహించిన రోజు ఇది. ఒక రాష్ట్ర హోంమంత్రి గారు నన్ను తన్నింటి అల్లుడిని చేసుకుంటున్నారంటే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. కానీ మీరందరూ నన్ను క్షమించాలి. దేనికిరా? నేను ఈ పెళ్లి చేసుకోలేను. కారణం, నేను ఇదివరకే నా మనసు ఇంకొకరికి ఇచ్చాను. ఆ అమ్మాయి కోసమే బతుకుతున్నాను. ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెడుతున్నారని మనసులో ఏదైనా ఉంటే చెప్పు. అంతేగాని పిలిచి పిల్లనిస్తానంటే నాకు ప్రేమ ఉంది, ప్రేమించిన అమ్మాయి ఉందని అబద్ధాలు చెప్పమాకు. మీరు అపార్థం చేసుకుంటున్నారు సార్. ఇవి అబద్ధాలు కావు, నిజాలు. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? హైదరాబాద్ నమ్మికొని ఆస్తి అక్కడ హోమ్ మినిస్టర్ మ్యాచ్ అయ్యా. పెంకుటింట్లోంచి వచ్చి మినిస్టర్స్ కాలనీలో పడతావు. నేను ప్రేమించింది దేవత లాంటి అమ్మాయిని, ఆస్తూనే కాదు సార్. యారా ఈడు మన ఫ్రెండ్ ఆకాష్ గడేనా? ఏయ్, ఎవరయ్యా అమ్మాయి? అంతగా ప్రేమిస్తే ఆ అమ్మాయిని చేసుకోవచ్చుగా. నాది వన్ సైడ్ లవ్ అండి. నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు, మేము దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాం. చెప్పలేను సార్. చెప్తే మీరే నన్ను చంపేస్తారు. ఏంటి బాబో ఇది? సీఎం సమక్షంలో నిన్నెవరు చంపేస్తారయ్యా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను, నీ ప్రేమ నిజమైతే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు, నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా. ఇంతమంది మీడియా సోదరుల ముందు డీజీపీ గారు ధైర్యాన్ని ఇచ్చారు, సీఎం గారు మాటిచ్చారు. తను ఎవరో చెప్పేస్తా. నేను ప్రేమించిన అమ్మాయి మిస్ మీరా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏకైక కుమార్తె. అమ్మని సీఎం కూతురా? రే, ఈ పాపనే చూడలేను. నేను చచ్చిపోతా. బాబు, ఇందులో పవర్ ఉందా? ఎందుకు మంత్రి గారు? అయితే పోతా. శాస్త్రి గారు మీకు సాగొట్లేదా? వాడిచ్చిన షాక్ ముందు ఈ షాక్ ఎంతరా? బ్రదర్, ఇదందరూ పేపర్లో వస్తా. అన్ని పేపర్స్ హెడ్లైన్స్ లో వస్తుంది సార్. అతను క్రికెట్ లో సెంచరీ కొట్టలేదు, టెన్నిస్ టైటిల్ కొట్టలేదు, బిజినెస్ టైకోన్ కాదు, యూత్ కి ఐకాన్ కాదు. కానీ ఇప్పుడు అతను రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ అయ్యాడు. ఎఫ్బీలో, ఎఫ్ఎం లో, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా అతనే హాట్ టాపిక్. అలాంటి సెన్సేషనల్ సెలబ్రిటీ ఆకాష్ నారాయణ్ గురించి ఈ రోజు ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూడండి. ఏంట్రా వెయిటింగ్? మీడియా ఇప్పుడు వెయిట్ చేయకూడదు. డోర్ ఓపెన్ చేయట్లేదు సార్. డోర్ ఓపెన్ చేస్తుంటానికి మనం పండక్కొచ్చిన కొత్త అల్లుళ్ళో ఏంట్రా? మనమే తోసుకుని వెళ్ళాలి. నేను చెప్పాల్సింది ఏం లేదని చెప్పాం కదా, మళ్ళీ ఏంటి? మేము అడగాల్సింది చాలా ఉందని చెప్తున్నాం కదా. అయినా ఎందుకు చెప్పాలండి? అసలు ఎవరు మీరు? పాల్, అమలా పాల్. అదేం పేరు? ఎస్, అమలాపురం పాల్. అందరూ పేరుని షార్ట్ చేసుకుంటారు, నేను ఊరిని షార్ట్ చేశా. అబ్బో, బై ది వే, నేను మీ ఇంట్లో అడుగు పెట్టటం మీ అదృష్టం. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం కూడా నీ అదృష్టమే. ఇప్పుడు చెప్పండి, మీ వాడింత ఫేమస్ అవుతాడని మీరు ముందే ఊహించారా? ప్రకృతి వైపరీత్యాలు ముందే ఊహించగలమా? సరే, ఆకాష్ మీకేమవుతాడమ్మా? హెడ్ ఏక్ అవుతాడు. హెడ్ ఏక్ అవుతాడు, స్టమక్ ఏక్ అవుతాడు. జబ్బుల గురించి నేను అడగటం లేదమ్మా, మీ ఇద్దరికున్న బంధుత్వం ఏంటి అని. మరిదిలేండి. మీ కొంపలో అందరింతేనమ్మా? ఓకే ఓకే ఓకే. మీ మరిది గారు
హోమ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా, చీఫ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా? ఎవరితో అవుద్దో తెలియదు గాని పెళ్లి మాత్రం తప్పకుండా అవుతుంది. అబ్బో, వాడిచ్చిన షాక్ కి ఫ్యామిలీ మొత్తానికి ఫీజులు కుట్టేసినట్టున్నాయి. మనం ఇక్కడ ఉంటే లాభం లేదు. ఏదైనా సందులో పడితే గానీ సెన్సేషన్ క్రియేట్ చేయలేం. కమాన్ షిఫ్ట్. ఆకాష్ నారాయణ ఇక్కడే ఊసేవాడని, ఇక్కడే రాసేవాడని, ఇక్కడ ఆడేవాడని, ఇక్కడ ఊదేవాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఫుటేజ్ ఏ ఛానల్ కి పంపించమంటారు సార్? ఏ ఛానల్ డబ్బులోకి ఇస్తే ఆ ఛానల్ కి పంపించండి. వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ, మనకు కావాల్సింది ఎంఆర్పీ. ఓకే? అవునండి, ప్రతిపక్ష లీడర్ గానే మాట్లాడుతున్నాను. సీఎం మాట తప్పితే ఊరుకునేది లేదు. అంటే మీరు సీఎం ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫ్రీ కరెంట్ ఇస్తాం, రుణమాఫీలు చేస్తాం అని వాగ్దానాలు చేయడం కాదు, ఇచ్చిన మాట ప్రకారం పిల్లనివ్వమనండి చాలు, అభినందిస్తాం. ఏంటయ్యా పిల్లనిచ్చేది? తనే నా అక్క కొడుకు కాదు, అడగ్గానే పిలిచి పిల్లనివ్వడానికి. అంటే మీడియా ముందు మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారా? ఇచ్చిన మాట తప్పడం, చేసిన సేవలు గుర్తుపెట్టుకోవడం మా పార్టీకి అలవాటు లేదు. అంటే మీ కూతురిచ్చి పెళ్లి చేస్తారా? నేను ప్రేమకు ప్రేమికులకు వ్యతిరేకం కాదు. ముందు మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోనివ్వండి. అది తెలుసుకుందామనే ఇక్కడికి పిలిపించాను. దేని గురించండి? అంత అమాయకంగా మాట్లాడుకో. మన మధ్య ఉన్న ప్రేమ గురించి. ప్రేమేంటండి? మన మధ్య ఉంది ఎంప్లాయర్ రిలేషన్ మాత్రమే కదండి. ప్రేమ లేనప్పుడు నువ్వు నన్నెందుకు సేవ్ చేసావు? సేవ్ చేయటం నా డ్యూటీ కాబట్టి. ఓహో, మరి అందరి ముందు చీరెందుకు కట్టావు? హెల్ప్ చేయటం నా నేచర్ కాబట్టి. నిజంగా నీ మనసులో ఏం లేకపోతే నాకు ఎందుకు దగ్గరయ్యావు? దగ్గర అవటం కాదండి, దగ్గరగా ఉన్నాను. తేడా ఏంటో? ఎఫెక్షన్ కి ప్రొటెక్షన్ కి ఉన్న తేడా. మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాతే ఎవరైనా. అయినా మీరా నేను 8th స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్. మీ లవ్ స్టోరీ గురించి తను ఎప్పుడు చెప్పలేదు, నువ్వు ఎప్పుడు చెప్పలేదు. సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అయితే ఎగిరి గంతులు వేసుకుంటూ చెప్పుకోవచ్చు, కానీ నాది వన్ సైడ్ లవ్. ఆ విషయం తనకి తెలియదు. బాగుంది. నా ప్రేమ నీకు తెలీదు, నీ ప్రేమ తనకి తెలీదు. అయినా తనుండేది యూరప్ లో, నువ్వు ఉండేది విలేజ్ లో. మీరిద్దరు ఎలా కలిశారు? పుష్కరాల్లో అండి. గోదావరిలో మునిగితే దారిలో పడతానని ఫ్యామిలీ అంతా కట్టుకట్టుకుని పుష్కరాలకి వెళ్ళాం. ఇసుకేస్తే రాలనంత జనం. మరో పక్క పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కాన్వాయ్. ఒకటే హడావుడి. ఈ గొడవంతా మనకెందుకులే అని మా బామిచ్చిన తుండుగుడ్డ కట్టుకుని నీళ్ళలో మునిగాను. మూడో మునక మునిగి లేచేసరికి ఎదురుగా ఒక అందమైన పాప. ఒక్కసారిగా నరాలు స్వరాలు పాడుతున్నట్టు అనిపించింది. ఎవరా పాప అని అడిగితే సీఎం కూతురు అన్నారు. పుష్కరాలు మునిగితే పుణ్యం వస్తుందంటారు, కానీ నా జీవితంలోకి మీరా వచ్చింది. పరిచయం చేసుకుందామని హలో అన్నాను. పోలీసులు లాఠీలతో చలో అన్నారు. ఆ తర్వాత మర్చిపోలేక గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి సీఎం క్యాంప్ ఆఫీస్ కి విజిటర్స్ లాగా వెళ్లి రోజు తనే చూసేవాడిని. మొక్కలకి నీళ్లు పోస్తున్న మీరా, చిన్న చిన్న కుక్క పిల్లలకి పెడిగిరీ వేస్తున్న మీరా సడన్ గా ఒకరోజు కనిపించలేదు. ఏంటని ఎంక్వైరీ చేస్తే చదువు కోసం యూరోప్ వెళ్ళిందన్నారు. 1 లక్ష అప్పు చేసి ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి విక్టోరియా కాలేజ్ లో ల్యాండ్ అయ్యాను. తెలుసుకుంటాను. నా గోల వేరండి. కానీ ఇక నుంచి నా గోలా నువ్వే. నేను ఎప్పుడు ఎలాగుంటానో నాకే తెలీదు. 365 days ఒకేలా ఉండేవాళ్ళంటే నాకు మహా చిరాకు. ఐఎమ్ వైల్డ్. You have no idea about me. Wait for my dad's call.